అష్టదిగ్బంధనం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రుచి చూపెడుతున్నారు. 2 దెబ్బలు కొట్టి చంద్రబాబు రాజకీయ జీవితాన్ని కొట్టేశానని జగన్మోహన్ రెడ్డి సంతృప్తి పడితే ఇప్పుడు జగన్కి రాజకీయ సమాధి కట్టేందుకే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అందులో భాగంగా ఓ పక్కన ఆ లడ్డూ వివాదంతో జగన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తే, మొన్న పడవల వివాదంతో అల్లల్లాడిస్తే, ఇప్పుడు తాజాగా ఆ మధ్యన ప్రారంభించినటువంటి రాజ్యసభ సభ్యుల్ని యువతలకు తీసుకోవడం ఇద్దరిని, ఇప్పుడు తాజాగా కృష్ణయ్యని యువతలకు తీసుకురావడం ద్వారా జగన్ని ఒంటరిని చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కృష్ణయ్య యువతలకు వచ్చాడు, రాజీనామా చేశాడు. ఇప్పుడు కృష్ణయ్య మొన్న మధ్యన జరిగిన ప్రచారం భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారన్నటువంటిది. ఇప్పుడు 3 ఎంపీలు తెలుగుదేశం పార్టీ తరఫున 3 సీట్లు తెలుగుదేశం తీసుకుంటుందా, లేకపోతే మిత్రపక్షాలు కాబట్టి 3 సీట్లు తీసుకుంటారా ఏంటనేటటువంటి చూడాల్సింది. ఓవరాల్గా అయితే గనక రాజకీయాన్ని మలుపులు తిప్పడం ఎట్లాగా, ఆట ఆడటం ఎట్లా, ఆట ఆడించడం ఎట్లా అన్నటువంటిది చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలనుకుంటారు.